గతేడాది జూన్ 12 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆకాశంలోకి తీసుకెళ్లిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 సరిగ్గా 32 సెకండ్లలోనే మాయమైపోయింది. 260 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆ మృత్యుఘోష వెనుక దాగున్న అసలు రహస్యమే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది సాంకేతిక లోపం కాదు, ఒక పైలట్ తీసుకున్న భయంకరమైన నిర్ణయం అని ఇటలీకి చెందిన కొరియర్ డెల్లా సెరా అనే పత్రిక పేల్చిన బాంబు ఇప్పుడు సంచలనంగా మారింది. సీన్ 1 కట్ చేస్తే ఆ 32 సెకండ్ల మృత్యు విన్యాసం ఏంటో ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్ నుంచి లండన్ వైపు ప్రయాణం మొదలైంది. విమానం టేకాఫ్ అయిన 32 సెకండ్లకే 2 ఇంజిన్ల నుంచి పవర్ నిలిచిపోయింది. కేవలం క్షణాల వ్యవధిలో విమానం నేలకూలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు నేలపై ఉన్న మరో 19 మంది వైద్య విద్యార్థులు కూడా కాలి బూడిదైపోయారు. కానీ ఈ మొత్తం మారణకాండలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యువును జయించి బయటపడ్డాడు. కట్ చేస్తే సీన్ 2 బ్లాక్ బాక్స్ తెరిచిన భయంకరమైన నిజాలంటే చూద్దాం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఇండియన్ మరియు అమెరికన్ ఇన్వెస్టిగేటర్లకు కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ లో వినిపించిన శబ్దాలు విస్తుగొలుపుతున్నాయి. ఇది ప్రమాదం కాదు, పొరపాటు అంతకన్నా కాదు అని అంటున్నాయి. అమెరికాలోని ల్యాబొరేటరీలో జరిగిన విశ్లేషణ ప్రకారం ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇంధన సరఫరాను ఆపేసి స్విచ్లను ఆపేశారని చెప్తున్నారు. ఈ క్రమంలో కమాండర్ సుమిత్ సబర్వాల్ ప్రవర్తన ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. సీన్ 3 చూస్తే కాక్పిట్ లో ఇద్దరు పైలట్ల మధ్య యుద్ధం ఏం జరిగింది. విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నప్పుడు అందులో మొదటి అతను విమానం కిందకి పడిపోతున్నా పైకి లేపడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్తున్నాయి. ఆయన ముందున్న కంట్రోల్ యోక్ స్థిరంగా ఉంది. మరోవైపు కో పైలట్ కుమందర్ మాత్రం విమానాన్ని కాపాడడానికి విశ్వ ప్రయత్నమే చేశాడని చెప్పొచ్చు. ఆయన కంట్రోల్ యోక్ ని గట్టిగా పైకి లాగినట్లు ఆధారాలు దొరికాయి. అంటే ఒకరు ప్రాణం తీయాలని చూస్తే మరొకరు ప్రాణం కాపాడాలని పోరాడారా? ఈ నివేదిక బయటపడితే దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు ఖాయమంటున్నారు. అందుకే దీనిని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారా? ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తుంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, అందుకే ఇప్పుడు ఎవరిని తప్పుపట్టలేమని కూడా చెప్తుంది. మరోవైపు పైలట్ల సంఘాలు కూడా సబర్వాల్ కుటుంబానికి అండగా నిలుస్తున్నాయి. మరి ఆ 260 మంది ప్రాణాలను గాల్లో కలిపేసిన చేతులు ఎవరివి? అది విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమా, లేక పైలట్ మనసులో తలెత్తిన విధ్వంసకర ఆలోచన? అమెరికా, ఇటలీ మరియు భారత్ మధ్య తిరుగుతున్న ఈ తుది నివేదిక ఏ నిజాన్ని బయట పెడుతుందో వేచి చూడాలి.